ఏసీ వాడితే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని ఆందోళన చెందుతుంటారు. మీరు ముందుగానే తెలివిగా ప్లాన్ చేసుకుంటే రాత్రిపూట ఏసీ నడపడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తే మీ బడ్జెట్ ను అదుపులో ఉంచుకోవచ్చు. మీరు రాత్రిపూట 8 గంటలు మాత్రమే ఏసీ వాడితే నెలకు ఎంత విద్యుత్ బిల్లు వస్తుంది? వేసవి కాలం మరింత వేడిగా మారుతున్నందున ప్రజలు ఇప్పుడు తమ ఎయిర్ కండిషన్లు సర్వీసింగ్ అవసరం అవుతుంది. వేడి పెరిగే కొద్దీ ప్రజలకు ఏసీ అవసరం మొదలవుతుంది. అయితే ఏసీ నడుపుతున్నప్పుడు విద్యుత్ బిల్లు గురించి ప్రజలు ఆందోళన చెందుతూనే ఉంటారు. అయితే మీరు ముందుగానే తెలివిగా ప్లాన్ చేసుకుంటే రాత్రిపూట ఏసీ నడపడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తే మీ బడ్జెట్ ను అదుపులో ఉంచుకోవచ్చు. మీరు రాత్రిపూట 8 గంటలు మాత్రమే ఏసీ వాడితే నెలకు ఎంత విద్యుత్ బిల్లు వస్తుంది? ఢిల్లీ విద్యుత్ పంపిణీ సంస్థ BSES యమునా పవర్ లిమిటెడ్ వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా మీరు దీనిని అంచనా వేయవచ్చు. దీనికోసం https:/www.bsesdelhi.com/web/bypl/energy calculator లింక్ కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎనర్జీ క్యాలిక్యులేటర్ విభాగాన్ని కనుగొంటారు. దీనిలో కూలింగ్ కేటగిరీ కింద ఏసీ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఏసీ పవర్ ఉదాహరణకు 2400 వాట్స్ ఎన్ని ఏసీలు నడుస్తున్నాయి, అవి ఒక రోజులో ఎన్ని గంటలు నడుస్తాయి, ఒక నెలలో ఎన్ని రోజులు అనే వివరాలను నమోదు చేయవచ్చు. ఈ వివరాలన్నింటినీ పూరించిన తర్వాత మీకు అంచనా వేయబడిన యూనిట్లు లభిస్తాయి. ఉదాహరణకు 2400 వాట్ల లోడ్ తో రోజుకు 8 గంటలు 30 రోజులకు గణన చేస్తే మొత్తం 576 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. ఇప్పుడు మనం దాని ధరను యూనిట్ కు సగటున ₹7 చొప్పున జోడిస్తే అది దాదాపు ₹4032 అవుతుంది. ఇతర పన్నులు, స్థిర ఛార్జీలు కలిపి ఈ సంఖ్య దాదాపుగా 4500 వరకు పెరగవచ్చు. ఢిల్లీలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాలలో అందుబాటులో లేదు. అందువల్ల మీరు ఒకటి కంటే ఎక్కువ ఏసీలను ఎక్కువసేపు నడిపితే లేదా బిల్లు ఎక్కువగా ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఏసీని తెలివిగా మీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తే వేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. విద్యుత్ బిల్లు గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు.